అభయహస్తము, అయ్యవారి యొక్క వరదహస్తము రెండూ కలిసేటువంటి లగ్న స్థితం, చక్కటి అమృతమైనటువంటి గడియలు కలిగినటువంటి సమయము. శివుడి యొక్క కళ్యాణం చేసే వాళ్ళవా మనము అంటే ఆ స్వామివారిని చూడడానికి మనకి ఆనందం, అష్టాన్ని దర్శించడమే కష్టము. అట్లాంటిది స్వామివారి కళ్యాణం చేసేందుకు గొప్ప వాళ్ళం కాదు, కానీ ఆయన యొక్క అనుగ్రహం ఉంటే మనం ఎప్పుడూ కూడా చేయొచ్చును. దేవతలకే సాధ్యం కాని కళ్యాణం ఇది సంవత్సరాలుగా మనం చేస్తున్నాం, అంత ఆనందాన్ని పొందుతున్నాం. అయితే శివ కళ్యాణ విశేషం ఏంటంటే స్వామివారు మొట్టమొదటి ఆ విధంగా వస్తున్నారట, బయలుదేరి పాప కళ్యాణానికి వస్తూ ఉంటే ఆయన మామూలుగా జటాధారులతోని సర్పాలతోనే వచ్చేస్తున్నాడు. మేనాదేవి పైనుంచి చూసింది. మొట్టమొదటి చంద్రుడు, ఇంద్రుడు వీళ్ళందరూ వస్తున్నారు. ఇంద్రుడిని చూసిందిట. నారదుని అడిగింది, అయ్యా ఈయనైనా ప్రతిష్ఠగంది కాదన్నట్ట. సరే అని చెప్పి విష్ణు వస్తున్నాడు, అందంగా ఉన్నాడు, విష్ణువు అని చూపించిందిట, ఆయన కాదని. చంద్రుడిని చూపించిందిట, ఆయన కాదని. ఒక యజ్ఞ పూసుకుని భస్మం పూసుకుని వీడిని అడగలేదట, ఎందుకులే అని. అమ్మ ఆయనే పెళ్లి కొడుకు అనేసరికి నారదుని కొట్టినంత పని చేసింది. చేసి నారదుని మళ్ళీ వస్తాడుండమని పారిపోయాడు అక్కడి నుంచి. 5 నిమిషాల తర్వాత వచ్చాడు. ఏమనుకోకమ్మా ఆయనే మీ అల్లుడు అని చెప్పేసరికి ఆవిడకి చాలా పట్టలేదు, కోపం వచ్చింది. ఏంటో ఇలా ఉన్నాడు. అప్పుడు విష్ణుమూర్తితో చెప్తే విష్ణుమూర్తి నారదు ఇద్దరు వెళ్ళి స్వామివారి దగ్గరికి, అయ్యా మీరు ఇలా వస్తే వాళ్ళు భయపడుతున్నారు స్వామి, ఒక్కసారి మీ రూపాన్ని చూపించండి అని చెప్పారు. అప్పుడు ఆయన ఆ ఆభరణాలన్నింటినీ కూడా